అండి మనం ఇప్పుడు నంద్యాల టు కర్నూలు హైవే మీద ఉన్నాము. ప్రస్తుతం మనం ఇప్పుడు హైవే మీద చిన్న హోటల్ దగ్గర ఆగాము. ఓకే, కొన్ని చిప్స్లు స్టఫ్ అయ్యి తీసుకున్నాము, అంటే పిల్లలకి తినడానికి. సో ఇప్పుడు పోయే టెంపుల్ పేరు వచ్చేసి దాములమ్మ టెంపుల్. అది మనకు నంద్యాల టు కర్నూలు హైవేలో పాండ్యం దాటిన తర్వాత ఈ హోటల్ ఉంది కదా, ఈ హోటల్ దగ్గరలో ఉంటుంది. ఒక 500 మీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. రోడ్కి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఆ ఏరియా మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. సో వెళ్ళి చూద్దాం. సో చెన్నమ్మ హోటల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లో ఉంటుంది మనకి టర్నింగ్ పాయింట్. అక్కడ ఆర్చ్ ఉంటుంది, చూపిస్తాను. అదిగోండి ఆర్చ్ ఉంది కదా, అదే ఎంట్రన్స్. సో ఇక్కడ చూడండి జబ్బుల పరమేశ్వరి టెంపుల్. సో ఇది మనకి ఎంట్రన్స్. సో వెళ్దాం. పక్కన చూడండి పొలాలు ఎంత నీట్గా పచ్చగా ఉన్నాయో, అన్ని మామిడి తోటలు ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. ఇటు సైడ్ ఏమో మొత్తం రాళ్ళు, మెట్టెలు, కొండలు ఉన్నాయి. రోడ్ ఇక్కడ కొంచెం బాగాలేదు, సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి 100 మీటర్స్ వెళ్తే మనకు డెస్టినేషన్ వచ్చేస్తుంది. ఇదంతా అరటి తోటలు ఉన్నాయి. సో ఇదండి వచ్చేసాము. సో ఇదే టెంపుల్ అండ్ లొకేషన్. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఒకవేళ మీరు నంద్యాల నుంచి కర్నూలు వెళ్తున్న ఆ హైవే మీద ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ చూడండి ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందో, మా వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు. ఓకే, ఇది అమ్మవారి టెంపుల్. నేను మీకు లోపల నుంచి దర్శనం చేపిస్తాను. ఇప్పుడు అక్కడ చిన్న కాలువ ఉంటుంది, చేపలు కూడా ఉంటాయి. సో అండి ఈ ప్రదేశం ఎంత హాయిగా చల్లగా ఉందో. ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందో, మరి చెట్టు, దాని కింద కూర్చున్నారు మా వాళ్ళందరూ. ఈ యాప చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. అందరు కూర్చోడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా చైర్లు పెట్టారు. సో ఇది అమ్మవారి గుడి. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇదే అమ్మవారి గుడి. అమ్మవారు దర్శించుకోండి.